ఓం శ్రీ గురుభ్యో నమః. 2025 నూతన సంవత్సరము పుష్యమాసం. పుష్యమాసం ఏంటంటే పెద్దల మాసము అంటారు. పుష్యమాసం అన్నది పెద్దలు ఎటువంటి వాళ్ళైనా సరే పెద్దల్ని గుర్తించుకునే మాసము, పెద్దల గురించి ఆలోచించే మాసము. భోగిదేవుడు పండగ, గోదాదేవితో కళ్యాణం. ఈరోజు 13వ తేదీ పౌర్ణిమ, సోమవారం. పౌర్ణిమ అంటే నిత్యం ఎలా ఉందంటే అలా ఆలోచించండి. మంచి కలగా ఉంటుంది పౌర్ణమి రోజు. సోమవారం సోమనాథుడు, చంద్రుడి తాలూక వారము సోమనాథుడు వారం, సోమవారం. ఆ రోజు అగ్నిదేవునికి మనం ధ్యానం చేసుకున్నటువంటి రోజు. అగ్నిదేవునికి భోగి పండగ అంటే భోగిదేవుడు, అగ్నిదేవుడు అగ్ని సంస్కారం చేసుకునేటువంటి రోజు. అగ్నిదేవుని పూజించేవారు. ఇప్పటికీ కొన్ని ప్రపంచ దేశాల్లో వాయువుకి, అగ్నికి, వరుణుకి, భూమికి ఇలాగా పూజలు చేసుకునే దేవాలయాలు కూడా ఉన్నాయి. మన హిందుత్వంలో ఎటువంటిదంటే ఇసుక రేణు మొదలుకొని విశ్వాంతరాల వరకు కూడా ఆరాధించేటటువంటి శక్తి హిందువుకే ఉంది. హైందవుడు అంటే గొప్పవాడు అని లెక్క. అన్నిటిని కూడా దైవ సమానంగా భావిస్తాడు. నేనేం తీసి రాలేదు. ఇదంతా కూడా భగవంతుడి తాలూకా కృప, భగవంతుడి తాలూకా సృష్టి, ఆ విశ్వనాథుడి తాలూకా విన్యాసము. ఆయన ఏ విధంగా మనకు సూచించాడో ఆ విధంగా మనం నడుచుకోవడం కోసం మనం వచ్చాం. కాబట్టి ఉన్నంత వరకు కూడా అన్నిటినీ కూడా గౌరవించాలి. అందుకే పెద్దల్ని ముందు, మన తల్లిదండ్రులు, మనకి శరీరాన్ని ఇచ్చింది ఎవరు? మన తల్లి, మన తండ్రి, ఆరాధ్య దైవాలు. వాళ్ళే మనకి లోకాన్ని చూపించారు. కాబట్టి వాళ్ళ కోసం మన ఈ పండగ రోజు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం మనం చేయవలసింది యథావిధిగా ఆచరించిన ఆచారాలు ఏదైతే ఉన్నాయో, ఒక్కొక్క వర్ణంలో ఒక్కొక్క ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ కూడా ఆచరించేస్తే, ఆచరణలో పెట్టుకున్నట్టుగైతే అన్ని విధాల శుభ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కుటుంబం అంతా కలిసి ఉంటారు. శ్రీకాకుళం జిల్లా ఇలా పండగ రాబోసరికి మొత్తం ఎక్కడున్నా మొత్తం కుటుంబం అంతా కూడా ఒక తాటి మీద వచ్చేస్తారు. వచ్చి ఒక దగ్గరే ఉంటారు. పండగ చేసుకోవడం అంటే అందరూ కలిసి ఆనందంగా జీవించారు. అప్పుడు పితృదేవతలు ఆనందిస్తారంటే, అయ్యో మనం వెళ్ళిపోయినా మన పిల్లలు, మన కుటుంబం వీళ్ళందరూ కలిపి ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారే, మన వీళ్ళ గురించి విచారించవలసిన పని లేదు అన్నటువంటి భావన కలుగుతుందంట. చూసారా, మన పెద్దల్ని ఏ విధంగా సంస్కరించుకుంటాం? అగ్నిదేవుడికి ఉదయం పూట భోగి పండుగ చేసుకున్నప్పుడు, అయ్యో నా పెద్దలు ఇలాగా దహన సంస్కారం చేసుకున్నానే, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజే మనం సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. పెద్దలను ఒకసారి మనం ఎప్పుడూ కూడా భోగి పండగ దగ్గర నుంచి పెద్దలను మనం స్మరించుకుంటాం. చాలామంది భోగి రోజే ఆ యథావిధిగా పెద్దలు స్మరించుకుని బట్టలు కూడా పెట్టుకుంటారు. అలాగే అక్కడ గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది. సింహాచల సింహాచలంలో ఆ స్వామికి, వరాహమూర్తికి, భూదేవికి వివాహం చేస్తారు. చాలా పవిత్రమైనటువంటి భోగి పండుగ, అగ్ని సంస్కారం, అగ్నిదేవుణ్ణి మనం ప్రార్థించుకునేటువంటి రోజు భోగభాగ్యాలతో ఉండాలని కొలుచుకునేటువంటి పండగ భోగి నుంచి ప్రారంభమవుతుంది. భోగిదేవుడి పండగ భోగభాగ్యాలు కరువు లేకుండా కుటుంబ సమేతంగా ఆనందంగా ఐశ్వర్యంతో తులుతూతూ ఆనందంతో ఆప్యాయతలు కొనసాగుకుంటూ కుటుంబంలో ముందుకు ముఖ్యమైనది ఆప్యాయతలతో అందరూ కలిసిమెలిసిగా ఉండే పండగే భోగి పండుగ. మళ్ళీ మరి ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.